వందడుపుల గ్రామంలో బస్టాండ్ రెడ్డి కాలనీలోని ఏర్పాటు చేసిన మహాగణపతి వద్ద మహిళా భక్తులచే సహస్రనామ కుంకుమార్చనలు నిర్వహించారు. ఇల్లంతకుంట మండలం వందడుపుల గ్రామంలో బస్టాండ్ రెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన మహాగణపతి వద్ద శనివారం ఉదయం ప్రత్యేక పూజలు మహిళలు భక్తులచే సహస్రనామ కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ, కుంకుమ పూజ అనేది దేవతలను, ముఖ్యంగా అమ్మవారిని పూజించడానికి ఉపయోగించే ఒక హిందూ ఆచారం. దీనిలో కుంకుమను పసుపుతో కలిపి దేవతా విగ్రహాలపై అలంకరిస్తారు. ఇది భక్తి, దైవిక ఆశీర్వాదాలు, స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా నవరాత్రుల సమయంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కుంకుమ పూజలో కుంకుమను దేవతలకు నైవేద్యంగా సమర్పించడం, వారి నుదుట పవిత్ర గుర్తుగా పోయటం వంటివి చేస్తారు. కుంకుమ పూజ ప్రాముఖ్యత, దేవి ఆరాధన. కుంకుమ పూజ అనేది ముఖ్యంగా అమ్మవారికి చేసే పూజల్లో అంతర్భాగమే కుంకుమ పూజ అని. కుంకుమను శుభప్రదంగా భావిస్తారు మరియు దైవత్వంలో ముడిపెడతారు భక్తులు. ఈ పూజ చేయటం ద్వారా దేవతల అనుగ్రహం లభిస్తుందని, వారి ఆశీర్వాదాలు దక్కుతాయని నమ్ముతారు. కుంకుమ రంగు స్వచ్ఛత, దైవత్వానికి ప్రతీక. కుంకుమ పూజ విధానం పసుపు, కుంకుమను కలిపి దేవతా విగ్రహంపై అలంకరిస్తారు. కొన్నిసార్లు పాలు లేదా ఇతర నైవేద్యాలతో కుంకుమను కలిపి దేవత నుదిటిపై పోస్తారని. అమ్మవారికి చేసే పూజలో కుంకుమతో చేసే అర్చన అనేది ఒక ముఖ్యమైన భాగం. నవరాత్రుల సమయంలోని అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం దొరుకుతుందన్నారు. అలాగే గ్రామంలోని గొడ్లు గోద చల్లంగా ఉండాలని, వ్యవసాయం అభివృద్ధి చెందాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి, రత్నాకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, కిషన్ రెడ్డి, మల్లారెడ్డితో పాటుగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. पद्मे स्थितां पद्मवर्णां तामिव पक्वयेश्रियं चन्द्रां प्रभासां यशसाज्ज्वलन्तीं श्रियं लोके देवचष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे पुण्यानां श्रीसोक्तं सदा वर्षन्तु ते पितामरिदिवो अभ्रस्य विद्यतः रोहन्तु सर्वबीजान्यब्रह्मद्विषोदहि पद्मप्रिये पद्मिनि श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरा तां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी श्रीलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीत्रां भजेऽहमाम्भां जगदीश्वरीं कात्यायना विद्महे कन्याकुमारी धीमहि पाण्यजुद्महे ब्रह्मपति तन्नो वनप्रचोदयात् ओम शांति 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 सहना भुनक्तु ते शक्तिमाराजनीमति धीनामवत्यमत ओम गौरी मकान कल्याणी समाना पावना प्रभु प्रपंच पावना विकसित स्वांत केलनो विलोचनीना प्रेरणा सतत लोकोद्धारणा सतत गुरुरे शिवासुदेवा शेखरा श्रीनाथ सीता मंदिरा सीतारे हरिमुरारे गिरधारे धरिंचेरा गिरिशोरे प्रेमा हरिमुरारे गिरधारे धरिंचेरा वशोरे नी మన వంతడుపుల గ్రామంలో ఈరోజు నవరాత్రి ఉత్సవంలో భాగంగా 4వ రోజు ఉదయ పూజా కార్యక్రమంలో భాగంగా మనము ఈరోజు అమ్మవారి యొక్క కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుటకు నిర్ణయించుకున్నాము. అదే ప్రకారంగా ఈ ఉత్సవంలో మహిళలందరూ కూడా తమ యొక్క భర్తలతో పాటుగా చాలా ఉత్సాహంగా పాల్గొని అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధతో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని
అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావడానికి ఎంతో అవకాశంగా ఉండి ఆ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీరందరూ కూడా ఇదే విధంగా కనుక మనకు ప్రతిరోజు కూడా ఏ విధంగా మనం అమ్మవారిని పూజించుకుంటున్నామో అదే విధంగా కూడా తమ యొక్క ఇళ్లలో కూడా ప్రతినిత్యం కూడా అమ్మవారిని శ్రీమాత్రే నమః, శ్రీ లక్ష్మీ నమః, శ్రీ గౌరియే నమః అని చెప్పి ఒక్కమారు పఠించినా కూడా వారందరూ కూడా సుఖంగా సౌభాగ్యంగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో పాటుగా గణపతి యొక్క కృపా కటాక్షాలతో పాటుగా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి అందరినీ నేను వేడుకుంటూ ఆ స్వామివారిని వేడుకుంటూ వీరందరూ చల్లగా ఉండాలని చెప్పి నేను అది సందర్భంగా తెలియజేస్తున్నాను.